మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణపక్షం, అమావాస్య, సోమవారం. ఈరోజు మనమంతా రుద్రనామ స్మరణ చేయాలి. రుద్రనాయకుడైన పరమేశ్వరుడు మానవులను, మానవేతర ప్రాణులను, సురులను నిరంతరం కాపాడుతూ ఉంటాడు. అయితే ఈరోజు మన భారతదేశంలో కనిపించకపోయినప్పటికీ గ్రహణం ఉంది కాబట్టి ఆ శివనామ స్మరణ చేయాలి. ఈరోజు మనమంతా ఓం నమో భగవతే రుద్రాయ అని జపించాలి. ఇలా జపించడం వల్ల ఆ పరమేశ్వరుడి సంపూర్ణమైన ఆశీస్సులు మన సొంతమవుతాయి. కొందరు పరమేశ్వరుడిని సోమవారం మాత్రమే ఎందుకు పూజించాలి, ఆంజనేయుడిని మంగళ శనివారాల్లో మాత్రమే ఎందుకు ఆరాధించాలి అని ప్రశ్నిస్తుంటారు. నిజమే, ప్రతి దైవాన్ని ప్రతినిత్యం పూజించవచ్చు. అయితే మన పెద్దలు ప్రత్యేకమైన రోజుల్లో ఆయా దైవాల్ని ప్రత్యేకంగా పూజిస్తే ఫలితాలు కలుగుతాయనే ఉద్దేశంతో కొన్ని నియమాల్ని ఏర్పాటు చేశారు. అందుకే మనం ఆ నియమాల్ని పాటించాలి. ఉగాది పర్వదిన ఆచరణ కార్యక్రమానికి స్వాగతం. రేపటి నుండి మన తెలుగు సంవత్సరాల్లో 38వదైన క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతోంది. ఇది మన పండుగల్లో అతి ముఖ్యమైనది, ఎందుకంటే తెలుగు సంవత్సరానికి తొలి రోజు. అయితే ఈ పర్వదినాన్ని ఎలా ఆచరించాలనే సందేహాలు కొందరిలో కలుగుతూ ఉంటాయి. రేపు పండగ కాబట్టి మంగళవార నియమాల్ని ఆచరించాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యులంతా అభ్యంగన స్నానం ఆచరించవచ్చు. సాధారణంగా ప్రతివారు పండగ రోజుల్లో ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి ఇంటి ముందు పేడతో కళ్ళాపి చల్లి రంగవల్లులతో అలంకరించి పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే మగపిల్లలకు వితంతు స్త్రీలు సైతం అభ్యంగన స్నానం ఆచరించవచ్చు. అయితే రేపు ఉదయాన్నే పూజాది కార్యక్రమాలను ఆచరిస్తున్న సమయంలోనే ఉగాది పచ్చడిని తయారు చేసి శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కళంద భక్షణం అనే శ్లోకాన్ని పఠిస్తూ స్వీకరించాలి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సోమవతి అమావాస్య. పార్వతీదేవి పరమేశ్వరుడిని పూజించిన రోజు ఈరోజే. అందువల్లే శివుడితో ఆమె పరిణయమైంది. అందుకే ఈరోజు ఒక పాత్రలో నీరు పోసి అందులో పుష్పాలు, గంధం, పసుపు, కుంకుమ, అక్షతల్ని వేసి రావి చెట్టు మొదట్లో పోసిన అవివాహితులకు వివాహమవుతుంది. ఇంట్లోనే శివుడిని పూజించి శివచాలీసాను పఠిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. కుటుంబ యజమానికి ఆరోగ్యం, ఆయుష్ ప్రాప్తించేందుకు, భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొనేందుకు ఈరోజు సాయంత్రం అర్ధనారీశ్వరుల ముందు నెయ్యితో 2 దీపాల్ని వెలిగించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించి పూజించాలి. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడ్ ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా
పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో, ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి. ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.